జై సూర్య భగవాన్. ఈరోజు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఒరిస్సాలోని కోనార్క్ సూర్య భగవాన్ దేవాలయం. ఇది 13వ శతాబ్దానికి చెందిన అద్భుతమైన నిర్మాణ కళాఖండం. దీనిని తూర్పు గంగరాజు వంశానికి చెందిన మొదటి నరసింహ దేవరాజు దీన్ని నిర్మించారు. దీనికి ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. మనం కనబడుతున్న చెట్లకి ఒక ప్రత్యేకత ఉంది. సాంబుడు అంటే శ్రీకృష్ణుడు కుమారుడు సాంబుడు వచ్చి ఈ క్షేత్రం దగ్గర తపస్సు చేశారండి. అందుకే ఈ క్షేత్రానికి పద్మక్షేత్రం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణ శైలి ఒక రథం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి ఈ నిర్మాణ శైలి. ఉదాహరణకి ఈరోజు జగన్నాథ రథయాత్ర జరుగుతుంది కదా, ఆ రథం ఏ విధంగా ఉంటుందో ఈ క్షేత్రాన్ని చూసి ఆ రథాన్ని నిర్మించారని నేను అనుకుంటున్నాను. ఆ రథానికి ముందు గుర్రాలు ఉంటాయి, ఈ క్షేత్రానికి కూడా ముందు గుర్రాలు ఉంటాయండి. మొత్తం 24 చక్రాలు ఉంటాయి ఈ క్షేత్రానికి చుట్టూ. 12 కుడివైపు, 12 ఎడమవైపు. ఈ క్షేత్రం చుట్టూ కూడా చాలా ప్రకృతి రమణీయంగా ఉంటుంది. ఈ క్షేత్రంలోని ఈ యొక్క సూర్య భగవానుడి యొక్క భార్యలైనటువంటి ఛాయాదేవి దేవాలయం కూడా ఉందండి. ఇంత చరిత్ర కలిగినటువంటి దేవాలయానికి మరో విచిత్రమైనటువంటి సంఘటన ఒకటి ఉందండి. అదే మూలవిరాట్ విగ్రహం. ఆ మూలవిరాట్ విగ్రహం ఏ విధంగా ఉంటుందంటే గాల్లో తేలుతూ ఉండేది. ఆ గాల్లో తేలడానికి ఈ శిల్పులు ఉపయోగించిన టెక్నాలజీ మ్యాగ్నెటిక్ పవర్ అండి. ఆ మ్యాగ్నెటిక్ పవర్ వల్లే గాల్లో తేలుతూ ఉండేది ఆ విగ్రహం. ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయం, ప్రస్తుతం మనం చూస్తున్న దేవాలయం ఒకటి కాదే అండి. ప్రస్తుతం మనం చూస్తున్న దేవాలయం శిథిల వ్యవస్థలో ఉంది. దీనికి కారణం కాలాపహాడ్ అనేటువంటి ఒక తురుష్కుడు. వాడు వచ్చి దేవాలయాన్ని ధ్వంసం చేసేసాడని మొత్తం. దేవాలయాన్ని ధ్వంసం చేసేస్తే మూలవిరాట్ విగ్రహం కూడా ధ్వంసం చేసేసి ఉంటాడని మనం భావించవచ్చు. కానీ ఆ రోజు ఈ దేవాలయాన్ని రక్షించడానికి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా లోపల ఉన్న మూలవిరాట్ విగ్రహాన్ని అక్కడున్న పాండాలు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి ప్రస్తుతం పూరి క్షేత్రంలోని ప్రతిష్ఠించారండి. అది మనకి దేవాలయానికి లోపల భాగంలో ఎడమవైపు ఉంటుంది ఆ సూర్య భగవాన్ విగ్రహం. ఆ సూర్య భగవాన్ విగ్రహం వెనకే ఇంద్ర భగవాన్ కూడా విగ్రహం ఉంటుంది. అసలు పూరి క్షేత్రం గురించి గమనించగలరు. మనకు కనిపిస్తున్నటువంటి విగ్రహం మధ్యాహ్నం ఏ విధంగా అయితే మనిషి యొక్క ఎనర్జీ సన్నగిలుతుందో ఈ విగ్రహం కూడా మనకు అదే విధంగా కనిపిస్తుంది. మొదట చూసిన విగ్రహానికి ఈ విగ్రహానికి తేడా గమనించాలి. మన 10 రూపాయల నోటుపై కనిపించే చక్రాలు అండి ఇవి. ఇంకోటి ఈ 3వ విగ్రహం అండి ఇది చూడండి. గుర్రం యొక్క తల కిందకుంది, ఆ సూర్యభగవాన్ తల కూడా కిందకుంటుంది. అంటే సాయంత్రం సమయం పని చేసి ఏ విధంగా అయితే అలసిపోతామో ఈ సూర్యభగవానుడు కూడా తూర్పు నుంచి పడమరకి వచ్చే సమయానికి అలసిపోయే విధంగా ఈ విగ్రహం కనిపిస్తుంది మనకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.